హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఎస్పి యూనిటీ. సో మనం చాలా రోజుల తర్వాత వీడియోస్ని అప్లోడ్ చేయబోతున్నాం. సో ఈ క్లాస్ కూడా చాలా రోజుల తర్వాత చెప్పబోతున్నాను, ఎందుకంటే మనకి ఎగ్జామ్ ఫీజ్ డేట్ వచ్చింది. సో నాకు కొన్ని కారణాల వల్ల నేను ఎన్ని రోజులు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. సో ఇప్పటి నుంచి మ్యాక్సిమం ప్రయత్నిస్తాను. నేను ఒక పోస్ట్ చేయడం జరిగింది కమ్యూనిటీ ట్యాబ్లో. సో అందులో మ్యాక్సిమం అందరూ మనకు 6th సెమ్కి సంబంధించింది మాత్రం చాలామంది రిక్వెస్ట్ చేశారు, 6th సెమ్ వీడియోస్ పెట్టండి సార్ అని. సో అందు గురించి నేను 6th సెమ్కి సంబంధించి న్యూమరికల్ అనాలిసిస్కి సంబంధించిన టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో అంతకంటే ముందు మనకు ఛానల్లో ఏమున్నాయి ఏం లేదు అనేది ఒకసారి చిన్నగా డిస్కషన్ చేద్దాం. అదేవిధంగా మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి. వీడియో చాలా లెంతీగా ఉండబోతుంది, ఎందుకంటే మనం ఇందులో ఒక టాపిక్ని డిస్కస్ చేయాలి అంటే ఆ టాపిక్ మినిమం 20 to 25 minutes ఉంటుంది. చిన్న ప్రాబ్లం అయినా క్యాలిక్యులేషన్ ఉంటుంది, క్యాలిక్యులేటర్ ఏ విధంగా యూజ్ చేయాలన్నది తెలవాలి. సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి మనకు ప్రాబ్లం అనేది చాలా లెంతీగా అనిపిస్తుంది, లెంతీగా చేయాల్సి ఉంటుంది. ఇటరేషన్స్ అవి ఇవి ఉంటాయి కాబట్టి కొంచెం వీడియో లెంతీ కావచ్చు. సో ఓపికతో వినండి. సో మన ఛానల్లో ముందుగా ఏమున్నాయి ఒకసారి చిన్నగా డిస్కషన్ చేస్తే, సెమ్ 1 నుంచి సెమ్ 6 వరకు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్ ఫీ డేట్ వచ్చింది. బ్యాక్లాగ్ ఎగ్జామ్ ఫీజ్ డేట్ మాత్రం ఇది ఎగ్జామ్ ఫీజ్ డేట్ వచ్చింది. అదేవిధంగా 2, 4, 6 సెమిస్టర్కి సంబంధించి రెగ్యులర్ ఫీజ్ డేట్ వచ్చింది. ఓకేనా? సో ఈ రెగ్యులర్ అండ్ బ్యాక్లాగ్ డేట్స్ వచ్చినాయి. ఎగ్జామ్స్ అనేవి ఫీజు కట్టిన 15 days తర్వాత ఎవ్రీ ఇయర్ ఉంటాయి, 15-20 days తర్వాత ఉంటాయి. ఎలక్షన్స్కి మన ఎగ్జామ్స్కి ఎలాంటి సంబంధం లేదు. సో కంపల్సరిగా మనకు ఎగ్జామ్స్ మేలోనే ఉండే అవకాశం ఉంది. సో అది మాత్రం మర్చిపోకండి, మేలోనే ఎగ్జామ్స్ ఉంటాయి. 100% మే మొత్తం ఎగ్జామ్స్ కండక్ట్ అవుతాయి. సో దానికి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ ఉండాలి. సో మనకు మన ఛానల్లో మ్యాథ్స్కి సంబంధించినవి సెమ్ 1 నుంచి సెమ్ 6 వరకు ఏమున్నాయి అన్నది ఒక్కసారి మనం గమనించినట్లయితే, ఒకసారి మనం క్లియర్గా చూసినట్లయితే, సెమ్ 1 వచ్చేసి మన టాపిక్ ఏంటండి, సెమ్ 1 టాపిక్ వచ్చేసి డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. సెమ్ 1కి సంబంధించి డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్. అదేవిధంగా సెమ్ 2కి సంబంధించి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, నెక్స్ట్ రియల్ అనాలిసిస్, నెక్స్ట్ ఆల్జీబ్రా. ఓకే, సో ఆల్జీబ్రా, నెక్స్ట్ లీనియర్ ఆల్జీబ్రా. సెమ్ 5కి సంబంధించి లీనియర్ ఆల్జీబ్రా. నెక్స్ట్ ఇవి సెమ్ 3, 4, 5 వరకు ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్కి కామన్గా ఉంటాయి. ఒక సెమ్ ఎన్కేకి ముందుకున్న ఇవే ఉంటాయి సెమ్లు మాత్రం. సెమ్ 1లో ఉన్న టాపిక్ సెమ్ 3లో ఉండొచ్చు, కొందరికి సెమ్ 3లో ఉన్న టాపిక్ సెమ్ 4లో ఉండొచ్చు. బట్ టాపిక్స్ అన్ని సేమ్ అండి, సిలబస్ అంతా సేమ్, ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్కి సేమే ఉన్నాయి. సో మేబీ అక్కడ ఒక యూనివర్సిటీ ఇక్కడ ఒక ఏదైనా ఎటు ఎన్కేకి ముందుకు ఉండొచ్చు. సో ఒకసారి చూడండి. సో డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన వీడియోలో ఉన్నాయి. అదేవిధంగా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి, అన్నీ లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి. సెకండ్ సెమ్ అయితే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. సో థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మన ఈ థర్డ్, ఫోర్త్ సెమ్ నుంచే మన ఛానల్ ఇక్కడ వరకు వచ్చింది. 15K సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసింది మన డిగ్రీ మ్యాథ్స్కి సంబంధించిన మన ఛానల్. ఇందులో ఓన్లీ మ్యాథ్స్కి సంబంధించినవి ఉన్నాయి, వేరే ఎలాంటి కంటెంట్ లేదు. సో కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, వాటిని చూసే ప్రయత్నం చేయండి. సో రియల్ అనాలిసిస్, ఆల్జీబ్రా ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో పాటు వీడియో ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉన్నాయి, వాటిని ఒకసారి గమనించండి. లీనియర్ ఆల్జీబ్రా కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఉన్నాయి. సో వీటి గురించి నేను ఇప్పుడు ఎక్కువ డిస్కస్ చేయదలుచుకోలేదు, వేరే వీడియో చేస్తాను. మీరు కింద కామెంట్ చేయండి ఎవరెవరు కావాలంటే, దాన్ని బట్టి నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏంటంటే సెమ్ 6కి సంబంధించి. సెమ్ 6లో కూడా మళ్ళీ 3 పేపర్స్ ఉన్నాయి. ఒక్కొక్క యూనివర్సిటీ, ఒక్కొక్క కాలేజ్ ఒక్కొక్క పేపర్ని సెలెక్ట్ చేసుకుంటాయి. సో అందులో మొదటిది న్యూమరికల్ అనాలిసిస్. కొన్ని కాలేజెస్కి న్యూమరికల్ అనాలిసిస్ ఉంటుంది, కొన్ని కాలేజ్కి అనలైటికల్ సాలిడ్ జామెట్రీ ఉంటుంది, కొన్ని కాలేజీలకి ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే టాపిక్ ఉంటుంది. ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే టాపిక్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మన ఓయూ వాళ్ళకు ఆల్మోస్ట్ కొన్ని కాలేజెస్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాయి ఓయూలో. సో ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఓయూ వాళ్ళకు ఆల్మోస్ట్ ఉండదు, హైదరాబాద్లో ఉన్న కొన్ని కాలేజెస్కి మాత్రమే ఉంటుంది.
సో న్యూమరికల్ అనాలిసిస్ అండ్ అనలిటికల్ సాలిడ్ జామెట్రీ వచ్చేసి ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీస్, అన్ని స్కూల్కి, అన్ని కాలేజెస్లో ఆల్మోస్ట్ ఈ రెండులో ఏదో ఒకటి ఉంటుందన్నమాట. ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్. సో ఇక్కడ మనం న్యూమరికల్ అనాలిసిస్లో అన్నీ ఉన్నాయి మనకు వీడియోస్, ఆల్మోస్ట్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు చూసిన దాన్ని బట్టి యూనిట్ 2లో కొన్ని క్వశ్చన్స్ లేవు, కొన్ని టాపిక్సే ఉన్నాయి. సో అందు గురించి యూనిట్ 2లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ని ఈరోజు డిస్కస్ చేద్దాం మనం ఇదే వీడియోలో, లేదంటే ఇంకొక వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి. సో అనలిటికల్ సాలిడ్ జామెట్రీకి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఉన్నాయి, మన ప్లేలిస్ట్లో ఉంటాయి, అన్నీ ఉన్నాయి చూడండి. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా క్వశ్చన్ డౌట్ ఉంటే, ఏదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనిపించింది నేను చెప్పలేదు, యూట్యూబ్ ఛానల్లో లేదనుకోండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అందుబాటులో ఉంటాను. ఇప్పటి నుంచి నైట్ 11 అయినా 12 అయినా మీకోసం నేను వీడియో చేసి అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మనం ఇప్పుడు న్యూమరికల్ అనాలిసిస్కి సంబంధించిన టాపిక్ని మాత్రమే డిస్కస్ చేద్దాం. ఈరోజు, రేపు, ఎల్లుండి ఒక 3-4 డేస్ కంటిన్యూగా చెప్పినట్లయితే మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ అవుతాయి. ఓకే, సో మన నెక్స్ట్ వీడియో ఈరోజు నైట్ లోపే వీడియోని అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ వీడియోలో న్యూమరికల్ అనాలిసిస్ యూనిట్ 2కి సంబంధించి ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటో చూడండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ టేబుల్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ e⁻1.17 యూజింగ్ గాస్ ఫార్వర్డ్ ఫార్ములా. గాస్ ఇంటర్పోలేషన్ కి సంబంధించిన ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇదే వీడియోలో చెప్దాం అనుకున్నాను, కానీ ఇక్కడికే 7 minutes అవుతుంది. సో ఇంకా ఈ ప్రాబ్లం పైన మీకు ఇంట్రెస్ట్ ఉండదు, అలా ఆ విధంగా చెప్తే, అందుకే ప్రాబ్లమ్ని మనం సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? సో ప్రాబ్లమ్ని సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమవుతుందంటే ఆ ప్రాబ్లం పైన మీకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ప్రాబ్లమ్ని వింటారనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.